నెల్లూరు సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని అధ్వాన్న పరిస్థితులపై జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మండిపడ్డారు. మౌలిక వసతులను పరిశీలించి అధికారుల తీరును ఎండగట్టారు. జనసేన నేతలు కార్యకర్తలతో కలిసి హాస్టల్ను సందర్శించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంపుకొట్టే వాతావరణంలో విద్యార్థులు అవస్థలు పడుతుండటంపై హాస్టల్ నిర్వాహకులు నిలదీశారు. ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కిషోర్ డిమాండ్ చేశారు. ఏదో పక్కన కుక్క ఏదో చనిపోయింది, వాసన వస్తుందని పేరెంట్స్ మాకు రిపోర్ట్ చేశారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇది అందరికి ఏమాత్రం లేదు. పల్లెల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా పేదవాళ్ళు, నా బిడ్డలు ఊపిరాడక చచ్చిపోయే పరిస్థితి ఎవరైనా ఎదుర్కొన్నారా? అది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫ్రీగా మన సాంఘిక సంక్షేమ వసతి భవన్లో తెలుసుకోవచ్చు. బిడ్డల కోసం నెల్లూరు రూరల్లో పారదర్శకంగా అభివృద్ధిని చూపిస్తున్న కోటంరెడ్డి శ్రీధరన్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ కట్టారు. ఈ బిల్డింగ్లో బిడ్డలు దూరాభారాల నుంచి వచ్చే పేదలు చదువుకునేదానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వం చెప్పింది. ఇక్కడ లోపలికి పోతే ఎప్పుడెప్పుడు ఈ వసతి భవనంలోంచి బయటికి వెళ్ళిపోతామా అనిపించింది. ఊపిరాడడం లేదు, అక్కడేదో జీవాలు చనిపోయినట్టున్నాయి, బ్యాడ్ స్మెల్, ఊపిరాడక ఇక్కడి నుంచి ఎప్పుడు పరిగిస్తా వెళ్ళిపోతామా అనిపిస్తుంది. వాష్రూమ్ చూస్తే దాదాపుగా 6 నెలల నుంచి 7 నెలల పైన క్లీనింగ్ చేసిన పరిస్థితి అయితే అర్థం కావట్లేదు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మట్టి పేరుకుపోయింది. ఇక్కడ సాంఘిక సంక్షేమ భవన్ని పర్యవేక్షించాల్సిన డీడీ గారు అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. మీ ఇల్లు అయితే ఇలా ఉంచుకుంటారా? ఎంతో లక్షల వ్యయంతో ప్రజాధనంతో ఏర్పాటు చేసిన పేదల బిడ్డలకి చదువుకోవడానికి వచ్చిన వసతి భవన్ని ఇంత నిర్వీర్యం చేస్తారా? ఊపిరాడక